వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. అన్ని రాష్ట్రాల్ని భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. అన్ని పార్టీల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోనుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తెలంగాణకి కూడా స్థానం దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ని జేపీసీలో తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, గాయత్రి, కొద్దిసేపటి క్రితమే దాదాపు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. తర్వాత శీతాకాల సమావేశాలు ముగింపు రోజు ఈ రోజు. అయితే మొత్తం మీద మాత్రం పార్లమెంటు సమావేశాలు ముగిశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు 2 లోక్సభ అంటే అటు లోక్సభ సంబంధించింది కానీ ఇటు రాజ్యసభలో కానీ ముఖ్యంగా కొన్ని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఇక్కడ మనకు జమిలీ బిల్లుకు సంబంధించినటువంటిది కూడా జేపీసీ ఏర్పాటు అన్నది ఈ శీతాకాల సమావేశంలో ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా 31 మంది ఉన్నటువంటి ఏదైతే లోక్సభలో 21 మంది, రాజ్యసభలో 10 మంది కమిటీలో సభ్యులుగా ఉంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 3 ఇక్కడ మనకు ఆల్రెడీ నిన్న లోక్సభకు సంబంధించినటువంటి పేర్లలో కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళని పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అందులో తెలంగాణ నుంచి కూడా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి చోటు దక్కింది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి కానీ తర్వాత తెలంగాణకి కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించిన కమిటీలో భాగస్వామ్యం అయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ రోజు సాయంకాలం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు ప్రధాన కీలకంగా కూడా చర్చిస్తున్నారు. తర్వాత మనకు ఇక్కడ ఈ సమావేశంలో అనేక బిల్లులకు సంబంధించి అంటే పెండింగ్ లో ఏదైతే పార్లమెంట్ లో చర్చించాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ ప్రధానంగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను కూడా చర్చిస్తున్నారు. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో ఈ రాజ్యసభ నుంచి సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి చోటు తెలంగాణ నుంచి పేరు అంటే రాజ్యసభలో ఈ యొక్క పేరు మనకు కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. రైట్, థ్యాంక్ యూ కళ. తెలంగాణ అసెంబ్లీ